హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే శ్రీకాళహస్తిలో 200 రూపీస్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. నాతో పాటు కాంగ్ గడు వచ్చాడు. కాంగ్ వచ్చి మావాడు అనమాట. కాకపోతే ఈరోజు మనోడు ఒక్క పొద్దు, ఈరోజు ఏం తిందనమాట. మనం వచ్చి ఫస్ట్ ఈ హోటల్ అయితే వచ్చినాము తల్లారితో టిఫిన్ తినేదానికి. ఈ అడ్రస్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా కోర్టు దగ్గర అనమాట. మీకు ఆక్స్ఫర్డ్ డిగ్రీ కాలేజ్ ఉంటే దాన్ని దాటుకొని వస్తే 50 మీటర్స్లో అయితే ఈ షాప్ అయితే ఉంటుంది. ఈ హోటల్ వచ్చి 20 ఇయర్స్గా అయితే ఉంది. చాలా బడ్జెట్ అనమాట. 5 రూపీస్కి అయితే దొరుకుతుంది. అలాగే ఈ ఫుల్ వీడియో అయితే చూడండి. ఈ ఫుల్ వీడియోలో మీకు పాల్కో కవర్ అవుతుంది. టూరిస్టులు చాలా మంది పాల్కో ఎక్కడ అయితే అమ్ముతారో అడుగుతూ ఉన్నారు. ఈ వీడియో మీకోసం అయితే తీస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చి లోపలికి అయితే వెళ్దాము, టిఫిన్ అయితే తిందాము. గ్యాస్ వీళ్ళు ఇడ్లీలు చేసేటప్పుడు గ్యాస్ అయితే యూజ్ చేయరనమాట, కట్టెలు అయితే యూజ్ చేస్తారు. కట్టెలు పొయ్యితో చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మంది అయితే వస్తారు గ్యాస్, రోజుకి చాలా మంది అయితే వచ్చి వీళ్ళ దగ్గర అయితే టిఫిన్ అయితే తింటారు. సాంబార్ చాలా బాగుంటుంది. 20 సంవత్సరాలుగా అయితే ఉంది. వీళ్ళు మొత్తం కట్టెలు పొయ్యి గ్యాస్ ఏం యూజ్ చేస్తారు. ఇడ్లీ వచ్చి 5 రూపాయలు మంట. ఒక్కొక్క సైజ్ ఎంత పెద్దదో. ఇప్పుడు మనం ఇదైతే తినొచ్చు. ఒక 3 ఇడ్లీ ఒక వడ తిన్నాం అనుకోండి, బడ్జెట్ లో కంప్లీట్. అయితే స్మెల్ అయితే టెంప్టింగ్ అయితే అయిపోతుంది. పెద్ద పెద్ద హోటల్లో కన్నా చిన్న హోటల్లోనే చాలా బాగుంటుంది. ఏమన్నా మన ఇంట్లో చేసే సాంబార్ కన్నా బయట రెస్టారెంట్లో సాంబార్ చేసేదానికన్నా ఇలాగ చిన్న హోటల్లో ఉంటాయి కదా, టేస్ట్ వేరే లెవెల్. కాకపోతే వీళ్ళు సీక్రెట్ అయితే ఎవరు చెప్పరు అనమాట. టేస్ట్ చాలా బాగుంది గైస్. క్రౌడ్ పెరుగుతూనే ఉన్నారు. చూడండి మొత్తం ఎంతమంది అయితే ఉన్నారు. ఇప్పుడైతే మనం మార్నింగ్ అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే దీంట్లో కంప్లీట్ చేస్తాము. జస్ట్ 20 రూపీస్తో మాత్రమే. దీని తర్వాత మనకి 180 రూపీస్ అయితే ఉంటుంది. తినేసి ఇంకా మనం బయలుదేరడమే ఆఫ్టర్నూన్కి. గైస్ ఇప్పుడైతే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం 20 రూపీస్కి. ఇప్పుడైతే మనం మధ్యాహ్నం వచ్చి సరవణ భవన్కి అయితే వచ్చాము. నా వెనకే కనిపిస్తుంది కదా టెంపుల్ నుంచి ఒక 20 మీటర్స్ లోపలికి వస్తే సరవణ భవన్ అయితే ఉంది. ఈ వీడియో 200 రూపీస్ ఛాలెంజ్, ఎందుకంటే చాలా మంది టూరిస్టులు వస్తారు. వాళ్ళకైతే ఒక బెస్ట్ ఫుడ్ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని అయితే నేను అనుకున్నాను. అందుకే మనం ఇప్పుడైతే సరవణ భవన్కి అయితే వచ్చినాము. లోపలికి అయితే వెళ్తాము. ప్లేట్ మీల్స్ వచ్చి 100 రూపీస్ అనమాట. మనకైతే ఫస్ట్ అరిటాక్ అయితే వేస్తున్నారు. బాగా నీట్గా క్లీన్ చేసుకునేసాము. తిండి మీకు చెప్పాను కదా, ఈరోజు అంతా ఒక్కపోద్దు. ఒక నిమిషం కాంగ్ ఏదో చెప్పాలనుకుంటాను, విన్నాము. కాంగ్ ఏమంటున్నాడంటే మామూలుగా ఫ్రీ భోజనం మీద పెడతారంట పెద్ద గుడిలో. దేవుడు అన్నం అనమాట, దేవుడు ప్రసాదం ఫ్రీగా. కాకపోతే మనం కొంతమంది బయట తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను వచ్చి సరవణ భవన్కి అయితే వచ్చినాను. ఇదండి ప్లేట్ మీల్స్, ఇదే అనమాట 100 రూపీస్. దీంట్లో మనకి ఏమేమి ఇస్తున్నారంటే ఒక అప్పడం అయితే ఇస్తున్నారు. ఒక మనిషి తినేంత మీల్స్ అనమాట. దీంట్లో చూడండి మనకి తాలింపులు చూడండి ఎన్ని ఉన్నాయో. అరటికాయ తాలింపు అయితే ఒకటి ఉన్నది, కేసరి అయితే ఒకటి ఉన్నది, పప్పు ఉన్నది, పెరుగున్నది, సాంబారు, రసము. 100 రూపీస్కి వచ్చి మనకి బెస్ట్ అనమాట. బయట ఇదే మీల్స్ తినాలంటే దాదాపు ఎక్కువ ప్రైస్ ఉంటుంది. కొన్ని చోట్ల తక్కువ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ క్వాలిటీ అయితే ఉంటుంది, ఇంత నీట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ దేంట్లో తిన్నాము, నీకేది ఇష్టము? కాంగ్ ఏమంటున్నాడంటే ఫస్ట్ పెరుగుతో తినమంటున్నాడు. మనం పెరుగుతో తింటే మనకి సెట్ కాదనమాట. మనం ఫస్ట్ పప్పుతో తింటాము. ఇది టీ పప్పు అనమాట. మనం కరెక్ట్ టైంకి వచ్చాము, ఒక 12కి అలాగా. వేడిగానే ఉంది. అలాగే ఇక్కడ చూడండి మనకి ఊరగాయ కూడా ఉంది. ఇదేమేమి పచ్చడి? పచ్చడి క్యాబేజా? ఓకే. నిమ్మకాయ ఓకే, నిమ్మకాయ ఊరగాయ పెట్టారు. అలాగే పచ్చడి క్యాబేజ్ పచ్చడి అయితే పెట్టున్నారు. పప్పులో ఊరకాయ అతుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. అరటికాయ తాలింపు, పప్పు బాగానే ఉంది కదా. ఇప్పుడు మనం వచ్చి సాంబార్ అయితే తిన్నాము. వంకాయ సాంబార్ అయితే ఇచ్చినారు మనకి. ఆఫ్టర్నూన్ మీల్స్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. దీని ప్రైస్ వచ్చి 100 రూపీస్ అయితే పడింది. చూడండి
ప్లేట్ మీల్స్ వచ్చి 100 రూపీసే అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కంప్లీట్ చేసాం. 20 రూపీస్ బ్రేక్ఫాస్ట్, 100 రూపీస్ లంచ్ అనమాట. మొత్తం 120 రూపీస్ అయితే అయింది. ఇంక 80 రూపీస్ అయితే ఉంది. పాపం మన కాంగ్ అయితే మార్నింగ్ నుంచి తిరిగి వరదబ్బ అయితే కొట్టేసింది. పోయి రెస్ట్ అయితే తీసుకోవాలి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మనం పాల్కో దగ్గర అయితే మీట్ అవుదాము. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కాంగ్ ఇంకా పడుకోవాలంట. ఇంకా సరే గైస్, మేమైతే వెళ్తాము. బాయ్. కాళహస్తి పాల్కో అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. ఈ విషయంలో పాల్కో విషయంలో కాళహస్తి ప్రజలు తగ్గేదల. కాళహస్తి దొరికే పాల్కో సరుకు ఈ భూమి మీద ఎక్కడ దొరుకుతుందా అలాంటి పాల్కో మన కాళహస్తిలో ఉండడం మన అదృష్టము. వెనకాల ఉంది కదా, ఇదే అనమాట కాళహస్తి పాల్కో డిపో. ఈ కాళహస్తిలో ఫేమస్ ఏదంటే 2 చెప్తారు, కాళహస్తి టెంపుల్ అలాగే కాళహస్తి పాల్కోవా. ఆ పాల్కో ఎంత ఫేమస్ మీరు రీసెంట్ గా పుష్ప మూవీలో కూడా చూశారు. ఇప్పుడైతే మనమైతే లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడ 50 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ 1 kg వరకు కూడా అమ్ముతారు అనమాట. 50 గ్రామ్స్ అయితే ఏడే తినొచ్చు, 15 రూపాయలు. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మనం పాల్కో అలాగే ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేస్తాము. ఇప్పుడైతే కాంగ్ అయితే యాక్టివ్గా ఉన్నాడు, ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తాం రండి గైస్. వీళ్ళు రోజుకి 1000 లీటర్ల పాలు అయితే మరగబెట్టి పాల్కోని అయితే తయారు చేస్తారనమాట. వీళ్ళు పాల్కో చేసే క్రమంలో కట్లు అయితే యూజ్ చేయరనమాట. శనగ పొట్టు ఉంది కదా, ఆ పొట్టు అయితే యూజ్ చేసి పాలుని బాగా మరగబెట్టి ఒక 15 నిమిషాలు 15 నుంచి 20 నిమిషాలు బాగా మరగబెడతారనమాట. అప్పుడు పాలు గట్టిగా అయ్యి పాల్కో అయితే వస్తుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. రోజుకి వీళ్ళు 100 kg పైనే పాల్కో అయితే తయారు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వచ్చి షాప్ యొక్క కరెక్ట్ అడ్రస్ అయితే మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శ్రీకాళహస్తిలో పాల్కోవా అయితే 2 చోట్ల అయితే దొరుకుతుంది. ఒకటి వచ్చి మధు పాల్కోవా, ఇది వచ్చి డిపో అనమాట. ఇక్కడ పాల్కోవా చాలా బాగుంటుంది. మార్కెట్ ఏరియా అనమాట. శ్రీకాళహస్తిలో బలరాం హాల్ థియేటర్ పక్క సందులో అయితే ఉంటుంది. శ్రీకాళహస్తి మార్కెట్ ఏరియా కూడా అంటారు. మార్కెట్ ఏరియా ఆపోజిట్ అయితే ఈ షాప్ అయితే ఉంటుంది పాల్కోవా. ఇక్కడ 50 గ్రాముల నుంచి 1 kg వరకు అయితే అమ్ముతారనమాట. ఇక్కడ దొరికే టేస్ట్ ఎక్కడ దొరకదనమాట. పాల్కో టేస్ట్ అంతలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది పాల్కోవా అయితే. ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ అయితే ఉంటుంది. పిస్తా ఫ్లేవర్ ఉంటుంది, మనం పోయినప్పుడు వెనీలా ఫ్లేవర్ అయితే ఇచ్చారు. చూసారు కదా, ఇదే అనమాట పాల్కోవా. బ్రౌనిష్ కలర్ అయితే ఉంది. ఇది వచ్చి 50 గ్రామ్స్ అనమాట. 50 గ్రామ్స్ వచ్చి 15 రూపాయలు, 15 రూపీస్. అలాగే మనకి ఐస్ క్రీమ్ వచ్చి వెనీలా ఫ్లేవర్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. ఇది కూడా వచ్చి 15 రూపాయలు. ఇక్కడ అలాగే 1/4 kg కోవా ఉంది, 1/2 kg కోవా కూడా ఉంది. 75 అయితే తీసుకుంటున్నారు. 1/2 kg వచ్చి 150 అయితే తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే అయితే ఏం అలో లేదనమాట. ఓన్లీ ఇక్కడ క్యాష్ అనమాట. మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా క్యాష్ అయితే తీసుకోరండి. ఇప్పుడు మీరు ఫోన్పే చేస్తానన్నా వాళ్ళు తీసుకొని యాక్సెప్ట్ చేయరు. ఇది మాత్రం ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. టేస్ట్ అయితే బాగుంది. మేము ఆల్రెడీ పాల్కో అయితే ట్రై చేసాము. కాంగ్ కూడా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు వచ్చినా కానీ నేను కాళహస్తికి వచ్చినప్పుడు అంతా కాంగ్ పాల్కో కావాలంటాను. అంత బాగుంటుంది టేస్ట్. కాకపోతే ఎక్కువ స్వీట్నెస్ అయితే ఉంటుంది. మామూలుగా ఎలా తింటారంటే పాల్కో తనీగా అలాగే ఐస్ క్రీమ్ తనీగా అయితే తింటారు. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మొత్తం పాల్కొని ఐస్ క్రీమ్ వేసి మిక్స్ చేసి అయితే తింటారు. అదే ఈ స్పెషల్ అనమాట. అది కూడా మనం అయితే ఇక్కడ ట్రై చేద్దాం. బాగా ఫుల్గా మిక్సింగ్ అయితే చేసుకునేవాడిని. ఇలా తింటేనే కోవా ఐస్ క్రీమ్ అంటారు. బాగుంటుంది టేస్ట్. ఆహా, బాగుంది గైస్. ఖచ్చితంగా కాళహస్తికి వస్తే పాల్కో అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనము నైట్కి అయితే వచ్చేసాము. నైట్ వచ్చి టిఫిన్ ఇడ్లీ, దోశ అయితే తిందాం అనుకున్నాము. కానీ అది మన వీడియోలో ఎప్పుడు తినేదనమాట. కొంచెం స్పెషల్ ఉండాలనేసి మనమైతే ఇప్పుడు వచ్చి వెజ్ రోల్ అయితే తింటా ఉన్నాము. ఇది వచ్చి 50 రూపీస్. మనకి లాస్ట్లో మిగిలింది వచ్చి 50 రూపీస్ అనమాట. అదే 50 రూపీస్కి మనం ఒక వెజ్ రోల్ అయితే తీసుకున్నాము. ఈ వీడియోలో మీరు కాంగ్ లేదని మిస్ అవుతున్నారు కదా. కాంగ్ వచ్చి పనుకునేదానికి వెళ్ళిపోయాడు. కొంచెం నైట్ కదా, చలి ఎక్కువగా ఉంటుంది. రెస్ట్ అయితే ఇచ్చాము. మార్నింగ్ నుంచి మనతోనే ఉన్నాడు అనేసి. ఇదైతే ఎగ్ రోల్ అనమాట. దీంతో మన 50 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది గైస్. ఇది కరెక్ట్ అడ్రస్ కూడా చెప్తాను. మన శ్రీకాళహస్తి పొన్నాలమ్మ గుడి దాటుకొని పార్క్ అయితే ఉంటుంది. పార్క్ కడే ఉంటుంది అనమాట. అరేబియన్ రోల్స్ అనమాట.
టేస్ట్ ఎలా ఉంది అయితే తినైతే మీకు చెప్తాను. ఏం చెప్పాలంటే ఇది ఎగ్ రోల్ లాగలేదు. ఈ మసాలా చూస్తుంటే ఏదో చికెన్ లాగే ఉన్నది, నాకేమో చికెన్ ఫ్లేవర్ లాగే ఉంది. లోపలైతే వీళ్ళు 3 సాస్ అయితే వేశారు, మయోనీస్ వేశారు, టమాటో సాస్ వేశారు, పుదీనా సాస్ కూడా వేశారు. దీన్ని తినేటప్పుడు ఆ ఫీలింగ్ అయితే మనకు తెలుస్తుంది అనమాట. అలాగే ఇది కూడా ఈ రోటీ కూడా మనకేమి అంత హార్డ్గా అయితే లేదు, బాగా సాఫ్ట్గానే ఉంది. ఇదైతే ఒక్కరైతే మనం తినేయగలుగుతాం గైస్ 50 రూపీస్కి ఫుల్ కంప్లీటెడ్. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన ఛానల్ అయితే లైక్ చేయండి గైస్. మీకు కానీ కాంగ్ అయితే నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కాంగ్ అనేసి లవ్ సింబల్ అయితే పెట్టండి. అలాగే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో అక్కడ కింద మీ ఊరి పేరు అయితే వేయండి. ఒకవేళ మీకు కానీ కాంగ్ కానీ మీకు కానీ నచ్చినట్టయితే నా నెక్స్ట్ వీడియోలో కూడా కాంగ్ని అయితే తీసుకొని వస్తాను. ఏం లేదు, కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళండి, KONG కాంగ్ అని పెట్టండి, 2 లవ్ సింబల్ వేయండి. అలా మీరు కానీ లవ్ సింబల్ పెట్టారనుకోండి నాకు అర్థమవుతుంది మీరు కాంగ్ని ఎంతగా లవ్ చేస్తున్నారు అనేసి. కాంగ్ని మనం ముందు వీడియోలో అయితే తీసుకొని